రేపే శనివారం. రేపు ఎంతో శక్తివంతమైన వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనటువంటి రోజు. రేపు శనివారం రోజున ఇవి రెండూ కలిపి మీ గుమ్మం పైన చల్లండి. ఖచ్చితంగా మీ ఇంటి నుండి దరిద్రాలు దూరమైపోతాయి. దరిద్రాలు దూరమైపోవటమే కాదు, సమస్త పాపాల నుండి బయటపడతాము. అప్పుల సమస్యలు, కష్టాలు కూడా తొలగిపోతాయి. అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఖచ్చితంగా మనుషులకి అదృష్టం అనేది చాలా ముఖ్యం. అదృష్టం అనేది ఉంటే వారు ఏ పని చేసినా విజయం కలుగుతుంది. గుమ్మం దగ్గర ఇవి రెండు కలిపితే చాలు, ఖచ్చితంగా మన సమస్యలు, మన ఇంటికి పట్టిన నరదృష్టి, నరఘోష, మన కుటుంబానికి పట్టిన దరిద్రం కూడా తొలగిపోతుంది. రేపు శనివారం. శనివారం అంటే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామివారికి ఇష్టం. ఇక మన ఇంట్లోకి మంచి రావాలి అన్నా, చెడు రావాలి అన్నా అది ఖచ్చితంగా ఇంటి సింహద్వారం నుండే వస్తుంది. మన ఇంటి సింహద్వారం అనేది పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుంది. మన ఇంటి సింహద్వారం నుండి మంచి చెడు ప్రవేశిస్తాయి. కాబట్టి ఇంటి యొక్క సింహద్వారాన్ని శుభ్రంగా చేసుకోవాలి. అయితే వెంకటేశ్వర స్వామి వారిని భక్తి శ్రద్ధలతో ఎవరు పూజించినా సరే వారి కోరికలు అనేవి ఖచ్చితంగా నెరవేరుతాయి. చాలామంది ఆర్థిక సమస్యలతో వారు సంపాదించిన సొమ్ము వారి యొక్క అవసరానికి అత్యవసరానికి కూడా సరిపోవు. అందువల్ల పైగా అప్పులు కూడా చేయవలసి వస్తుంది. ఇలా పదే పదే అప్పులు చేయటమే కానీ చేసిన అప్పుని ఇంకా తీర్చడం లేదు అంటే మనకు సమస్యలు మొదలవుతున్నాయి. మన చుట్టుప్రక్కలే దరిద్ర దేవత తిరుగుతూ ఉంది. మనకు ఎప్పుడూ కూడా నెగిటివ్ ఎనర్జీ ఎదురవుతూ ఉంది. అంటే మన ఆలోచన విధానం మారిపోతుంది. ఎక్కువ పనిపైన శ్రద్ధ పెట్టకుండా ఎప్పుడూ మనం తినడం, పడుకోవటం వంటి వాటిపైనే శ్రద్ధ చూపిస్తూ ఉంటే అప్పుడు మనకు దరిద్రదేవి వెంటే ఉంది అని గ్రహించుకోవాలి. ఆ దరిద్రదేవి నుండి మనం తప్పించుకోవడానికి ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము. కొంతమంది గ్రహించి పరిహారాలు చేస్తూ ఉంటే మరికొంతమంది మాత్రం వాటిని గ్రహించకుండా ఏ పరిహారాలు చేయకుండా ఎక్కువగా చిక్కుల్లో చిక్కుకొని పోతూ ఉంటారు. ఈ నరదృష్టి, నరఘోష అనేది చాలా భయంకరమైనటువంటిది. నరదృష్టి, నరఘోష అనేది ఈ యొక్క చెడు శక్తులకి నల్ల రాయి కూడా పగులుతుంది అంటారు పెద్దలు. అందుకే ఈ నరదృష్టిని, నరఘోషను ఖచ్చితంగా మనం తొలగించుకోవాలి. అయితే మన ఇంటి సింహద్వారం ఎంతో శక్తివంతమైనటువంటిది. సహజంగా మనం ఇంటి సింహద్వారాన్ని ప్రతి శనివారం, శుక్రవారం, మంగళవారం రోజుల్లో శుభ్రం చేసుకుంటూనే ఉంటాము. అంతేకాదు మన ఇంటి సింహద్వారాన్ని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఉంటాము. ఇంటి యొక్క గడప అంటే సింహద్వారానికి ఉన్న గడపను కడిగి శుభ్రంగా అలంకరిస్తూ ఉంటాము. ఇంటిని అంటే ఇంట్లో ఉండే వ్యక్తులను, ఇంటిని అంటే ఎప్పుడూ కూడా కష్టాలు రాకుండా ఇంట్లో ఉండే వ్యక్తులకి ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటూ చేసే పూజలలో ద్వార పూజ కూడా ఒకటి. ఇంటిని ఎంత అలంకరించినా ముందు గడపను అలంకరించండి, దేనిని అలంకరించము. ఇంటి గడపను అలంకరిస్తే ఆ అందమే వేరు. కాబట్టి ఇంటి యొక్క సింహద్వారం పైన ఇది చల్లటం వల్ల ఇంటికి పట్టిన చెడు శక్తులు తొలగిపోతాయి. ఇంట్లోకి రాబోయే దుష్టశక్తులు రాకుండా బయటికి వెళ్ళిపోతాయి. ఇంట్లోకి చెడు శక్తులు రాకుండా మంచి దైవానుగ్రహం వచ్చేలాగా ప్రేరేపిస్తుంది ఈ శక్తి. అంటే మనం ఇవి కలిపి చల్లటం వల్ల అక్కడ ఒక దైవానుగ్రహం, దైవశక్తి అనేది ఏర్పడుతుంది. అందువల్ల కష్టాలు అనేవి తొలగిపోతాయి. ఇంటికి ఎన్ని ద్వారాలు ఉన్నా లేకపోయినా, ఇంటికి ఎన్ని రూములు ఉన్నా, వాటన్నింటికి గుమ్మాలు ఉన్నా లేకపోయినా మన ఇంటి ప్రధాన ద్వారానికి మాత్రం తప్పనిసరి గుమ్మం ఉంటుంది. ఎందుకంటే ఇంటికి గుమ్మం అనేది చాలా ముఖ్యం. అది అలంకారానికి కావచ్చు, అలానే
లక్ష్మీదేవి రాకకు సూచనగా కావచ్చు. ఎప్పుడైనా ప్రతి శుక్రవారం కూడా ఇంటి గడపకు పసుపుని నిండుగా రాసి బియ్యం పిండితో ముగ్గు వేసి మధ్యలో ఎర్రటి కుంకుమను పెట్టి గుమ్మానికి ఇరువైపులా కూడా అష్టదళ పద్మాన్ని వేసి మనం దీపాన్ని వెలిగిస్తూ ఉంటే ఆ ఇల్లు ఒక శోభామయంగా దేవాలయంగా కనిపిస్తుంది. అక్కడ ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది క్రియేట్ అవుతుంది. అప్పుడు మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. మనం ఏదైనా పని చేయడానికి మన మైండ్ అనేది ప్రేరేపిస్తుంది. ఇక మనకు దైవభక్తి పెరగటమే కాకుండా మన నుండి దుష్టశక్తులు వీడి వెళ్ళిపోతాయి. ఇలా ప్రతి శనివారం కూడా ఇంటిని శుభ్రంగా చేసుకోవాలి. ఇంట్లో మంచిగా సువాసన వచ్చేలాగా ధూపాన్ని వేయాలి. ధూపం అనేది ఇల్లంతా స్ప్రెడ్ అయినప్పుడు ఇంట్లో చెడు శక్తులు నెగిటివ్ ఎనర్జీ అనేది నిలవదు. అందుకే ఇంట్లో నుండి చెడు శక్తులు వెళ్ళిపోయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా వెళ్ళిపోయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇంట్లోనే కాదు, మనకి కూడా నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మన మైండ్ కూడా చాలా పాజిటివ్గా ఉంటుంది. అయితే మనం ఆర్థిక కష్టాలతో బాధపడుతూ ఉంటాము. అనారోగ్య సమస్యలు పట్టి పీడిస్తూ ఉంటాయి. ఎంత సంపాదించినా సరే అవి ఇంట్లో సామాన్లు తేవటానికే సరిపోవు. ఇక హాస్పిటల్స్ అని అవని ఇవని అసలు ఎంత సంపాదించినా ఎంత కష్టపడినా అత్యవసరాలకి కూడా డబ్బు అనేది చేతిలో నిలవదు. ఎందుకంటే అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది కాబట్టి. ఆ నెగిటివ్ ఎనర్జీ లేకపోతే మనకు అనవసర ఖర్చులు తగ్గిపోతాయి. మనం తెలియకుండానే మనం అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటాము. ఈ అనవసర ఖర్చులు అన్నీ తగ్గి మనకు ఆర్థిక రీత్యా బాగుండాలి, అనారోగ్య సమస్యలు తొలగిపోవాలి, మనకు ఎప్పుడూ కూడా దైవానుగ్రహంతో డబ్బు వృధా ఖర్చు కాకుండా సేవ్ అవ్వాలి, ఇంకా డబ్బు అంతకంతా పెరగాలి, మనం ఎప్పుడు యాక్టివ్గా ఉండి మంచిగా పనులు చేసుకొని విజయాలను సాధిస్తూ ముందుకు సాగిపోవాలి అంటే ఖచ్చితంగా రేపు శనివారం రోజున గుమ్మంపై ఇది చల్లండి. అది ఏమిటి అంటే ముందుగా మనం ఇది సాయంకాలం ఉదయం 6:30 నుండి 7 గంటల లోపు చల్లవచ్చు. సాయంకాలం కూడా 6:30 నుండి 7 గంటల లోపు ఇది గుమ్మంపై చల్లవచ్చు. అయితే ఆ సమయంలోనే, ఎందుకంటే అది చాలా శక్తివంతమైన సమయం, దానిని హోరా సమయం అని పిలుస్తూ ఉంటారు. ఆ హోరా సమయంలో చేసే ప్రతి పని కూడా విజయాన్ని ఇస్తుంది. ఆ సమయంలో మనం ఏదైనా పూజ చేసి ఏదైనా కోరిక కోరినా కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది. అందువల్ల మనం ఆ సమయంలో మాత్రమే మనం గుమ్మం పైన చల్లాలి. అయితే ఏది చల్లాలి గుమ్మం పైన అంటే గనక ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి, లేదా రాగి చెంబునైనా తీసుకోవచ్చు. అందులో కొద్దిగా జవ్వారి పౌడర్ని కలపండి. అందులోనే కొద్దిగా పసుపు కుంకుమ, ఒక యాలక్కాయను, ఒక గవ్వను వేయండి. ఇవి వేసి బాగా కలపండి. ఈ జవ్వారి పౌడర్ లక్ష్మీదేవికి చాలా ఇష్టం. ఇది చాలా మంచి సువాసనతో కూడి ఉంటుంది. ఇంతేకాకుండా మీరు దైవం దగ్గర ఒక నీటిని పోసి ఆ నీటిలో కొన్ని రంగుల పుష్పాలను వేసి మనం పూజ గదిలో కానీ లేదా సింహద్వారానికి ఎడమవైపు కానీ పెడుతూ ఉంటాం కదా, అందులో కూడా చిటికెడు జవ్వారి పౌడర్ని వేసి పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎక్కువగా పెరుగుతుంది, సువాసన ఎక్కువగా ఉంటుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ జవ్వారి పౌడరు, పసుపు కుంకుమ, యాలక్కాయ, గవ్వ నలుపు రంగు గవ్వ వేసినా పర్వాలేదు, పసుపు రంగు గవ్వ వేసినా పర్వాలేదు. ఇక ఆ నీటిని బాగా కలిపి ఆ నీటిని గుమ్మం పైన చల్లాలి. గుమ్మం పైన చల్లండి. ఇలా చల్లటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి ఆకర్షితురాలు అవుతుంది. దరిద్రం ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది. తెలుసుకున్నారు కదా, రేపు శనివారం రోజున నరదృష్టిని తొలగించుకోవటానికి గుమ్మంపై ఏది చల్లాలి అని. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.